లంచ్ బాక్స్ పెడుతున్నానండి కాబూలి శనగలు. ఇందులో నూనె ఏమి ఎక్కువ వేయకుండా ఫ్రై చేశానండి. కాబూలి శనగలు చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి ఎప్పుడైనా కూరగా చేసుకోవడానికి టైం లేనప్పుడు ఇలా ఉడికించుకొని తినేస్తే చాలా బాగుంటాయి. ఇది బెండకాయ ఫ్రై అండి. ఇది కూడా ఆయిల్ వేయలేదండి, కొంచెం ఆవిరిలో ఉడికించి చేశాను. టేస్టీ బెండకాయ ఇది. ఇది చిక్కుడుకాయ ఫ్రై అండి. ఇది మామూలు పెద్ద చిక్కుడుకాయలు ఇవి కూడా అలాగే ఆవిరిలో ఉడికించి చేశాను. చిక్కుడు తాలింపు. పొంగలండి, మిల్లెట్ పొంగలి. పెసరపప్పు, మిల్లెట్. మన వైట్ రైస్ బదులు ఇలా మిల్లెట్స్ చేసుకుంటే చాలా హెల్దీ అండి. ఈ మిల్లెట్లో ఎప్పుడు కూడా ఎక్కువగా మిరియాలు, వెల్లుల్లిపాయలు ఉండాలండి. మిరియాలు కొంచెం తక్కువైనా పర్లేదు, కారం కాబట్టి. వెల్లుల్లిపాయలు ఏం కారం ఉండదు కాబట్టి బాగుంటుంది. పొంగలండి. రెడ్ రైస్. చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. ఇందులో ఎక్కువ రైస్ తిన్నా బాగుంటుందండి. కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత పొడి ఆడుతుంటారు చూడండి. ఇది ఆలుగడ్డ, వంకాయ, ములక్కాడనండి. కాబూలి శనగలు కూడా. ఇది బ్రౌన్ రైస్లో బాగుంటుందండి కలుపు తింటే. అండి లంచ్ బాక్స్ అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్దీ ఫుడ్ అండి. రెడ్ రైసు, చిక్కుడుకాయ ఫ్రై, ములక్కాడ, ఆలుగడ్డ పులుసు, బెండకాయ, పొంగలి, దోసకాయ చట్నీ, కాబూలి శనగలు.